హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భూతాల రాజు, ప్రేతాల రాణి 5వ భాగం విందాం. మొదట అక్కడ ఎవరూ లేరు, కానీ క్రమంగా సైనికులు కనిపించారు. వారు కనిపించి లోపలికి రమ్మనేదాకా వారు కొద్దిసేపు అలాగే వేచి ఉన్నారు. ప్రేత సైనికులు వారిని సగౌరవంగా లోపలికి తోడ్కొని వెళ్లారు. బడబానుడు, వజ్రసేనుడు, జనార్దనుడు మాత్రం మహారాణి భవనంలోకి వెళితే మిగతా పరివారానికంతా వేరే చోట వసతి చూపించారు. పైతాలి ముందుగా జనార్దనుణ్ణి, వజ్రసేనుణ్ణి పిలిపించింది. ఆమెను చూడగానే మొదటగా వజ్రసేనుడు వేసిన ప్రశ్న, బడబానుడి కుమార్తె చింకీ క్షేమంగా ఉందా అని అడిగాడు. ఆమె సురక్షితంగా ఉన్నది, రేపు ఉదయం ఆమెను తండ్రికి అప్పగిస్తాను అని చెప్పింది. ఆ మాటలు విని వజ్రసేనుడు పరమానంద భరితుడైపోయాడు. ఆమెకు తన కృతజ్ఞతలు తెలిపి కపాలికుల నాశనానికై తాను తయారు చేసిన పథకాన్ని వివరించాడు. ఆమె అతను చెప్పిందంతా విని, మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నాకొక బాధ్యత అప్పగించి వెళ్లారు. అది బడబానుని కుమార్తె సంరక్షణ. కానీ ఆమె కోసం ఎంత వెదికినా ఆమె కంకాళుని స్థావరాల్లో ఎక్కడా లేదు. అప్పుడు కాంతిహితి విద్యతో శోధించగా ఎవరో ఆమెను అదే విద్యతో కాంతిగా మార్చి కాపాలికుల కంటపడకుండా నాకంటే ముందుగానే జాగ్రత్త పడ్డారు. అందుచేత ఆమెను సురక్షితంగా ఇక్కడికి తీసుకురాగలిగాను. ఆ విద్య నాకు, నా మిత్రుడైన భూతాల రాజుకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఆ భూతాల రాజు శిష్యుడు ఈ జనార్దనుడికి కూడా తెలుసు అన్నాడు పక్కనే నిలబడి ఉన్న జనార్దనుడు. ఆమె అతని వంక ప్రశంసాపూర్వకంగా చూసి చిరునవ్వు నవ్వింది. బడబాను కుమార్తెను ఇక్కడికి సురక్షితంగా తీసుకురాగలిగాను. కానీ ఆమె అదృశ్యమైపోయిన దగ్గర నుంచి తీవ్రంగా ఆలోచిస్తూ ఇదేదో తనకు తెలియని తంత్రం ద్వారా జరగవలసిందే కానీ మామూలుగా అన్యులు తన స్థావరంలోకి వచ్చి ఆమెను ఎత్తుకుపోవటం అసంభవం అని భావించి 4 నరులను 4 బాణల మధ్యాన్ని ముండమాలిని అనే మహాక్రౌర్యమైన దేవతకు నైవేద్యం పెట్టి ప్రసన్నం చేసుకుని ఆ దేవత ద్వారా తన ఆధీనంలో ఉన్న ఆమెను అపహరించింది నేనేనని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని మా అదృశ్యచారులు ఆ రోజునే తెలుసుకుని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కంకాళుడు ఏ క్షణాన్నైనా తన పరివారాన్ని నాపైకి పంపవచ్చు. అందుకని మీరు శిక్షణ ఇచ్చిన విలుకాండ్రను మన దక్షిణ ప్రాకారం పొడుగున ఒక్కొక్కరుగా ఎక్కుపెట్టి విడిచిన బాణం ఎంత దూరం పోతుందో అంత దూరంగా నిలబెట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండమనండి. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, కాపాలికులు ఎప్పుడు ఎక్కడ దాడి చేసినా రాత్రిపూట చేయవలసిందే. ఎందుకంటే కుడ్య ప్రభేదిని విద్య రాత్రిలే గాని పగలు పనిచేయదు. అందుకని మీ విలుకాండ్రను రాత్రిపూట ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండమనండి. కాపాలికులు అమిత వేగమైన ఇంద్రియ పాటవం కలవారు. కన్ను మూసి కన్ను తెరిచేలోగా మనిషిని మట్టు పెట్టేస్తారు. మిగతా వ్యూహాన్ని రేపు బడబానుని సమక్షంలో చర్చిద్దాం అని చెప్పింది. వజ్రసేనుడు, బడబానుడు తమ విడిదికి తిరిగి వచ్చేశారు. నీకొక శుభవార్త మిత్రమా, నీ కుమార్తె క్షేమంగా ఉంది. ఆమెను మహారాణి పైతాలి కాపాలికల నుంచి రక్షించి తీసుకువచ్చింది. రేపు నీకు అప్పచెబుతుంది. ఆ మాటలతో బడబానుడు చాలా తృప్తి చెందాడు. అతని ముఖంలో ప్రసన్నత గోచరించింది. వెంటనే వజ్రసేనుడు మహాపరశునితో సంప్రదించి, పరశు సేనాధిపతులతో సంప్రదించి మహారాణి కోరిన ప్రకారం రక్షణ ప్రాకారం పొడుగున మనుష్యులను సన్నద్ధం చేయటానికి ఆజ్ఞ ఇచ్చాడు. రక్షణ ప్రాకారం పొడుగున ధనురార్థులైన విలుకాండ్రు అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. తన కూతుర్ని తిరిగి చూడబోతున్న విషయం ఆనందాన్ని కలిగించింది బడబానుడికి. ఆ సంతోషంలో అతడు వజ్రసేనుని ఆ ఒక్కనాటికి నిషేధాన్ని తీసేయమని, తనని మధుపానం చేయనీయమని ఎంతగానో బ్రతిమాలుకున్నాడు. అందుకు ఏమాత్రం ఒప్పుకోకపోగా, మహాపరశు, నీకొక అతి ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఆ విషయాన్ని నువ్వు గుర్తించుకొని ప్రవర్తిస్తేనే నీ కుమార్తె నీకు దక్కుతుంది. మనం కాపాలికులను నాశనం చేయగలుగుతాము అన్నాడు. ఏమిటది అని కుతూహలంగా అడిగాడు. ప్రేతాల రాణి మహాసౌందర్యవతి. రేపు మనం ఆమెను దర్శించబోతున్నాము.
ఆమె సౌందర్యానికి భ్రమసి అపభ్రంశంగా ప్రవర్తించి ఎందరో మహారాజులు శలభాల్లా మాడిపోయారు. నీ బలహీనత అందరికీ తెలిసిందే కనుక జాగ్రత్తగా ఉండు. ఏమాత్రం మనసు చెదిరినా మాడు అదురుతుంది, కార్యం చెడుతుంది, చింకీ నీకు శాశ్వతంగా కాకుండా పోతుంది. మన ప్రయత్నం సర్వనాశనమైపోతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నా విన్నపం. నువ్వు మనిషివి, ఎంత మంచివాడివైనా నీ మనసు చాలా చెడ్డది, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆ రాత్రికి అంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరూ పాన్పులపై పడుకొని ఉన్నారు, కానీ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తెల్లవారి జరగబోయే సంఘటనల గురించి అందరికీ ఆందోళనగా ఉంది. అలాగే ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రపోయారు. అర్ధరాత్రి దాటింది. అమావాస్య చీకటి ప్రేతాల రాణి పైతాలి కోటనంతా ఆవరించింది. మహారాణి ఆజ్ఞ ప్రకారం అంతకుముందు రాత్రి నుంచే రాత్రి 2వ జాము నుంచి కోటలో ఎక్కడా దీపాలు వెలగకూడదని శాసనం. అందుకని పైతాలి నగరం యావత్తూ గాఢాంధకారంలో మునిగి ఉంది. పైతాలి మహారాణి పరివారం యావత్తూ చాలా ఆందోళనగా ఉన్నారు. వారు ఏ క్షణానైనా కాపాలికులు తమపై దాడి జరుపుతారని ఊహిస్తున్నారు. కంకాలుడు తన ఆధీనంలో ఉన్న మహాపరశుని కూతురు చింకీ అదృశ్యం కావటం ఘోరమైన పరాజయంగానూ పరాభవంగానూ భావిస్తూ అందుకు కారణం మహారాణి పైతాలేనని తెలుసుకొని అప్పటి నుంచి ప్రచండమైన కోపంతో ఉన్నాడు. అనాగరికులు, జంతు సమానులు అయినా వారి ఆగ్రహం ఆకలిగొన్న పులికోపం లాంటిది. అందులో ఇప్పుడు కంకాళుడు తోకతొక్కిన తాచుపాములా ఉన్నాడు. అందుచేత క్రూరులైన కాపాలికులు దారుణమైన కుటిలమైన దాడి ఎలా ఉంటుందో అని అందరూ భయభ్రాంతులై ఉన్నారు. అర్ధరాత్రి దాటింది. దక్షిణ ప్రాకారం పొడుగునా ఎక్కుపెట్టిన బాణాలతో రెప్పవాల్చినంత సన్నిద్ధంగా ఉన్నారు. అదే సమయాన గోడలో నుంచి ఏదో విచిత్ర శబ్దం రాసాగింది. గాఢాంధకారంలో కూడా శబ్దాన్ని బట్టి బాణాలు గురి తప్పకుండా వేయటంలో సుశిక్షితులుగా తీర్చిదిద్దాడు ఆ పరాసులను వజ్రసేనుడు. కన్ను పొడుచుకున్నా కనిపించని ఆ కారు చీకటిలో పాము చెవుల్లాంటి సుశిక్షితమైన వారి చెవులకు స్పష్టంగా వినిపిస్తున్న శబ్దాన్ని బట్టి సర్రు సర్రున విల్లెత్రాటిని లాగి బాణాలు వదలసాగారు. ఒక్కొక్క బాణానికి అమ్మో, అయ్యో అన్న ఒక ఆర్తనాదం, ధడేల్మని శరీరం క్రిందపడిన శబ్దం. విషస్పరితమైన ఆ సరాలు ఎన్ని మానవ శరీరాల్లో గుచ్చుకొని మర్మవేదన కలిగించాయో తెలియదు. కుడ్యపు భేదిని విద్యతో ప్రాకారం గోడలో నుంచి అవలీలగా లోపలికి వచ్చిన వాళ్ళు 2 అడుగులు కూడా ముందుకు వెయ్యకుండానే వాడి బాణాలు వాడి కంఠంలోనూ, రొమ్ములోనూ, వీపులోనూ, తలలోనూ దిగబడిపోతున్నాయి. ఒక్క కేక పెట్టడం, నేలకు కూలిపోవటం తప్ప వెనక్కు తిరిగి 2 అడుగులు వేసి గోడలోకి అదృశ్యమయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది వాళ్ళకి. ఎక్కడి వాళ్ళు అక్కడ క్రిందపడి క్షణాల్లో శవాలుగా మారుతున్నారు. ఇక్కడ సర్రు సర్రున వదులుతున్న బాణాల శబ్దం, నిస్సహాయంగా నేల కొరిగిపోతూ కాపాలికులు చేస్తున్న ఆర్తరావాలు పర్యంక మీద నుంచి నిద్ర పట్టకలేచి శయన మందిరంలో పచారులు చేస్తున్న వజ్రసేనుడికి వినిపించాయి. పైతాలి ఊహించినట్టుగా కంకాళుడు తన మూకను పంపించి ఉంటాడు. పరశులు తను నేర్పిన ధనుర్విద్యా పాటవంతో ఎంతమంది కపాలికులను వధించారో తెలుసుకోవాలని అతనికి కుతూహలంగా ఉంది. అతడు శయనమందిరం బయటకు వచ్చి అంగరక్షకుల వెంట రాగా ఆ వేగువ చీకటిలో కోట దక్షిణ ప్రాకారం వైపు వెళ్ళసాగాడు. తూర్పు దిశన అరుణరేకులు పొడసూపుతున్నాయి. అతడు దక్షిణ ప్రాకారాన్ని చేరేటప్పటికీ ధనుర్ధారులైన పరశులు ఎక్కుపెట్టిన బాణాలతో ప్రాకారం లోపలికి అడుగుపెట్టిన వాణ్ణి పెట్టినట్టు ముగించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికి బాగా తెల్లవారింది. బాలభానుని అరుణ కిరణాలలో చూస్తే దక్షిణ ప్రాకారం పొడుగున కొన్ని వేల మంది కపాలికుల కంకాళాలు పడి ఉన్నాయి. వజ్రసేనుడు అలా ప్రాకారం పొడుగునా నడిచి వెళుతూ ఉంటే పరశుని సైనికులు అతని పాదాల ముందు బాణాలు పడేటట్టుగా వేసి ధనుర్వందనం చేయసాగారు. అతడు ఒక్కసారి ఆ చివరి నుంచి ఈ చివరికి దక్షిణ ప్రాకారం పొడవునా పరీక్షించి వచ్చాడు. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న కాపాలికుల శవాలు
అతనికి తన ధనుర్విద్యా పాటవం మీద ఎంతో నమ్మకం కలిగించింది. ఈలోగా బణబాణుడు కొంతమంది అనుచరులతో అక్కడికి వచ్చాడు. తన సైనికుల చేత ఒక్క రాత్రిలో చంపివేయబడిన వేల కొలది కాపాలికలను చూసి అతని మనసు ఆనంద పరవశమైంది. అతడు వజ్రసేనుణ్ణి కౌగలించుకొని, భళా వజ్రసేన, నీ విద్య నేర్పి నా మనుషుల ద్వారానే నా శత్రువులను హతమార్చావు. నీ విద్య బుద్ధి కూడా చాలా గొప్పవి అని చెప్పాడు. దానికి సమాధానంగా వజ్రసేనుడు, ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా జరగవలసింది చాలా ఉంది. పద పద, ముందు నువ్వు నీ కుమార్తెను చూసుకోవాలి. తర్వాత మనము ఆ నరమాంస భక్షకులను వెంటాడి వేటాడి ఒక్కడిని కూడా మిగల్చకుండా నాశనం చేయాలి అంటూ తన విడిది వైపుగా నడిచాడు. ప్రాకారం పొడుగున ధనుర్ధారులైన సైనికులకు సెలవు ఇచ్చాడు. ఆనాటి మధ్యాహ్న సమయాన మహారాణి పైతాలి సింహాసనాన కొలువు తీరి ఉంది. వజ్రసేనుడు, బడబాణుడు, జనార్దనుడు కొలువు కూటంలోకి వచ్చారు. వారు రాగానే మహారాణి పైతాలి తన సింహాసనం మీద వారికి అభివాదం పలికింది. వారు కూడా ఆమెకు శుభాభివందనాలు తెలియచేశారు. బడబాణ మహారాజా, ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళమైనా మనం ప్రత్యక్షంగా చూసుకోవటం, సమావేశం కావటం ఇదే మొదటిసారి అని మహాపరశుని పలకరించింది పైతాలి. అందుకు ప్రత్యుత్తరంగా, పైతాలి మహారాణి అని అతడు ఏదో మాట్లాడబోతున్నాడు. ఇంతలోనే ఆమె సౌందర్య దీప్తితో అతని కనులు నిండిపోయాయి. అతడు ఏదో గ్రహం ఆవేశించినట్లుగా గుడ్లు మిటకరించి చూస్తున్నాడు. అతని శరీరము స్వేదం అలుముకోసాగింది. అతని మనసు ఆమె వైపుకు బలవత్తరంగా లాగసాగింది. అతడు తను కూర్చున్న ఆసనం నుంచి లేచాడు. క్షణకాలము ఆమె వంక నిర్నిమేషంగా చూశాడు. ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ పైతాలి మహారాణి కూర్చునే సింహాసనం ముందుండే సోపాన పంక్తిని సమీపించాడు. అతడు మొదటి మెట్టు మీద కాలు పెట్టగానే పైతాలి మహారాణి ముఖంలో మార్పు రేఖామాత్రంగా కనిపించింది. అది గమనించిన వజ్రసేనుడు తన ఆసనం మీద నుంచి లేచి ముందుకు వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని తీసుకువచ్చి అతని ఆసనం మీద కూర్చోబెట్టాడు. కానీ అప్పటికే అతనిలో విచిత్రమైన మార్పు ప్రారంభమైంది. అతని మనసు అతని ఆధీనంలో లేకుండా పోయింది. ఆ సమయాన్ని గమనించి జనార్దనుడు గబగబా సింహాసనం ముందు ఉండే మెట్లు ఎక్కి మహారాణి ముందుకు వెళ్ళి, మహారాణి, మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం ఈ విభూది మీ నొసట ఉంచుకోండి, దానివలన కొన్ని అనర్థాలు పరిహారమవుతాయి అంటూ ఒక ఎండుటాకులో ఉన్న విభూతిని కొంచెం ఆమెకు అందించాడు. ఆమె ఆ విభూతిని అందుకొని తన నుదుటి మీద రాచుకుంది. వెంటనే అతను గబగబా మెట్లు దిగి వచ్చి తన జోలి నుంచి కొంచెం విభూతి తీసి బడబాణుని ముఖాన రాచాడు. దాంతో అతనికి నిద్ర మెలకువ వచ్చినట్లయింది. అప్పుడు అతడు మహారాణిని చూస్తే ఆమె వికృతాకారంగా కురూపిలాగా కనిపించింది. ఆశ్చర్యంతో మెదలకుండా కూర్చొని ఉండిపోయాడు. అప్పుడు మహారాణి వజ్రసేనుని ఉద్దేశించి, యువరాజా, మీ కోరిక మేరకు బడబాణ మహారాజు కుమార్తెను కాపాలికుల బారి నుంచి రక్షించి తీసుకువచ్చాను. ఆమె క్షేమంగా ఉన్నది అని చెబుతూ ఆమెను తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించింది. వెంటనే పరిచారికలు ఆమెను తీసుకువచ్చారు. ఆమె సింహాసనం వద్దకు తీసుకురాబడింది. అక్కడి నుంచి ఆమె మెట్లు దిగుతూ తండ్రి కూర్చుని ఉన్న దగ్గరికి రాసాగింది. ఒక్కొక్క అడుగే ముందుకు వస్తున్న కొద్దీ తల్లి చనిపోయింది మొదలు ఏనాడు తండ్రి లాలన ఎరుగని ఆమె తండ్రిని చూడగానే వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎన్నడూ కూతుర్ని ఆడించగాని, ఆమెకు ఏం కావాలో గమనించగాని ఎరగని బడబాణునికి పితృవాత్సల్యం కట్టలు తెంచుకొని ప్రవహించినట్లు కనుల వెంట బాష్పధారలు కారుతుండగా తనను సమీపించిన ఆమెను కౌగలించుకొని శిరస్సును చుంబించాడు. కొద్ది క్షణాలకి ఆ శోకోద్వేగము ఉపశమించగానే తన ఆసనం పక్కనే ఉన్న ఆసనంపై ఆమెను కూర్చోబెడుతూ మహారాణి పైతాళి వంక చూశాడు. ఆమె ప్రసన్నంగా తన సహజ సుందరమైన వదనంతో ప్రశాంతంగా కనిపించింది. ఆమెను ఉద్దేశించి, మహారాణి, మీరు చేసిన మేలుకు ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి. ఇంతకాలం ఉదాసీనంగా ఉన్న నా కుమార్తె తప్ప
నాకు ఈ జీవితంలో కావలసిన వాళ్ళు, అంత ప్రియమైన వాళ్ళు జీవితంలో నాకెవ్వరూ లేరని నేనిప్పుడే తెలుసుకున్నాను. నా కుమార్తెను నాకు సురక్షితంగా అప్పగించిన మీ రుణం తీర్చుకోలేను అన్నాడు. అందుకు మీరు అభినందించవలసిన వాళ్ళు, కృతజ్ఞత తెలుపుకోవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీ మిత్రుడు వజ్రసేనుడే అన్నది. బడబానుడు వజ్రసేనుడి వంక కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. కృతజ్ఞతలు, సన్మానాలు తర్వాత మనం రాత్రి తనపై దాడి చేసిన కాపాలికుల్ని అందర్నీ నిశ్శేషంగా సంహరించాము. తెల్లవారేటప్పటికీ మనుష్యుల్ని చంపి ఈడ్చుకురమ్మని కాపాలికుల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతవరకు తిరిగి రాకపోవడంతో మనల్నేం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని మనం తీసుకోవలసిన చర్య ఏమిటి? తిరిగి అతడు మరొక దాడి జరిపేదాకా చూస్తూ ఉండటమా, మనమే ముందుగా దాడి చేయటమా అని అడిగాడు వజ్రసేనుడు. మహారాణి పైతాలి బడబానుని వంక సాభిప్రాయంగా చూసింది. అది నిజమే మహాపరుసు, ఇది కేవలం బలాలతోనూ శౌర్య ప్రతాపాలతోనూ జరిగే పని కాదు. కంకాళుడు ముండమాలిని తంత్రవేత్త. ఈ కుడ్య ప్రభేదిని విద్య అతని నుంచే అతని అనుచరులందరికీ సంక్రమించింది. అతడు హతుడయ్యేదాకా తక్కిన కాపాలికులను సంహరించడం అసంభవం అన్నది. అయితే ముందుగా అతన్నే చంపేద్దాము అన్నాడు మహాపరుసు మీద చేయి వేస్తూ. బడమాన మహారాజా, మీకు ముందుగానే చెప్పాను కదా, అతడు మహాసూరుడే కాదు, మహామాంత్రికుడు కూడా. ఆ తంత్రాలు మంత్రాలు మీరు చూసుకోండి. నేను నా సేనను వాడి మీదకు నడిపించి నా మహాపరశువుతో వాడి తలను నరకటమే కాక ఈ కాపాలిక జాతినే సమూలంగా నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తాను. మేము తిరిగి వచ్చేటప్పటికీ మా కుమార్తె మీ ఆధీనంలోనే ఉండనియండి అని చెప్పి వజ్రసేనుని వంక చూశాడు. నీ అభిప్రాయం ఏమిటి అన్నట్లు అతను జనార్దనుడి వైపు సాభిప్రాయంగా చూశాడు. అప్పుడు జనార్దనుడు, కంకాళుడు మహాతాంత్రికుడని మహారాణి పైతాలి చెబుతున్నది కాబట్టి ఆ మంత్రతంత్రాల విషయం ఆమె చూసుకునేటట్లయితే మనకు అభ్యంతరంగా సేవా పరివారంతో కంకాళుని మీదకు దండెత్తిపోయి చెట్టుకొకడు పుట్టకొకడుగా ఉండే కాపాలికులను వెంటాడి వేటాడవచ్చు అని చెప్పాడు. జనార్దనుణ్ణి వెంటబెట్టుకొని మీరు రేపు వేకువజామున విజయయాత్రకు బయలుదేరండి. మనుష్య జాతికే అవమానకరమైన కాపాలికులను రూపుమాపి లోక కళ్యాణానికి తోడ్పడండి. నేను ఇక్కడ ఉండి నా శక్తి కొలది కంకాళుని మంత్రతంత్రాల ప్రభావం నుంచి మిమ్మల్ని రక్షిస్తూ మీరు సమరం సాగించడానికి తోడ్పడతాను. మీరు తిరిగి వచ్చేదాకా మీ కుమార్తెను సురక్షితంగా కాపాడి మీకు అప్పగిస్తాను. మా సైన్యాధిపతి వైశాఖుడు మీకు మాకు ఉన్న సైనిక సంపత్తిని, ఆయుధ పాటవాన్ని మీకు తెలియజెప్తాడు. అందులో మీకు ఏం కావలిస్తే అది తీసుకోండి. ప్రభువులారా, ఇది నా కోసం నా శత్రు సంహారం చేయటమే కాదు, మానవజాతికే మహోపకారం చేయటం అని మాత్రం గుర్తుంచుకోండి. విజయోస్తు అని సింహాసనం మీద నుంచి లేచింది. మిగతా వారంతా కూడా సంరంభంగా యుద్ధ సన్నాహాలు చేయడం కోసం బయలుదేరారు. పరిచారికలు వచ్చి చింకీని మహారాణి మందిరంలోకి తీసుకువెళ్తున్నారు. అలా వెళుతున్న ఆమె తండ్రి వంకే చూస్తూ ఉండిపోయింది. అందరితో పాటు వెళుతున్న బడబానుడు కూడా ఆగాడు. ఆమె అమాంతంగా వచ్చి తండ్రిని కౌగలించుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. రాతి హృదయమని, మృగప్రాయుడని అనుకునే బడబానుడు కూడా విలపించసాగాడు. ఇద్దరూ ఎన్నో రోజులుగా ఒకరినొకరు అసహ్యించుకుంటున్నా వారి వారి హృదయాంతరాల్లో ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమానురాగాలు పెళ్ళుబుకి ఆశ్చర్య ప్రవాహంగా రాసాగాయి. కొన్ని క్షణాలు అలా ప్రగాఢ పరిష్వంగంలో గడిచిపోయాయి. అప్పుడు బడబానుడు అనునయపూర్వకంగా, నేను త్వరగా వచ్చేస్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అని అనునయపూర్వకంగా ఆమె తల నిమురుతూ చెప్పాడు. ఆమె ఉపశమనం పొంది సంతృప్తిగా అక్కడి నుంచి వెళుతూ దూరంగా నిలబడి ఉన్న వజ్రసేనుడి వంక ఒక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా చూసి పరిచారికుల వెంట వెళ్ళిపోయింది. బడబానుడు తన విశ్రాంతి మందిరానికి తిరిగి రాగానే వజ్రసేనుని సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంచిన సేనను నడిపించవలసిందిగా కోరాడు. కాపాలికులు జరిపిన దాడితో చెక్కు చెదరకుండా, ఒక్క చిన్న గాయమన్నా తగలకుండా వజ్రసేనుడు నేర్పిన శబ్దవేది విద్యతో వారందర్నీ వధించి వజ్రసేనుని ప్రశంసలు పొంది 100 మంది విలుకాండ్రలో
10 మంది మాత్రమే కొలువులో ఉంచి పరశువులందరినీ వెంటబెట్టుకొని కోటలో జరగవలసిన రక్షణ ఏర్పాట్లను గురించి, సేనకు కావలసిన ఆహార పదార్థాల సరఫరా గురించి వైశాఖునకు తగిన ఆదేశాలిచ్చి, మాయో యుద్ధమర్మం, కంకాలుడు కాపాలికులు ఉండే స్థావరాలను గురించి బాగా తెలిసిన ప్రేతాలను ఒక 1000 మందిని తీసుకొని దక్షిణ ద్వారం దగ్గర ఒక వేదిక మీద నిలబడి ఉన్న మహారాణి పైతాలికి, చింకీకి వీడ్కోలు ఇస్తూ ముందుకు సాగిపోయింది సేనాదళం. వారంతా ప్రాకార ద్వారం దాటే వరకు చెయ్యి ఊపుతూ అలాగే నిలబడిపోయింది మహారాణి పైతాలి. సేన అంతా దండయాత్రకు బయలుదేరి వెళ్ళగానే వైశాఖుడు కొందరు సైనికుల్ని వెంటబెట్టుకుని అప్పటికే కాకులు గ్రద్దలు పొడుచుకు తింటున్న కాపాలికుల కళేబరాలన్నింటినీ దక్షిణ వైపు ప్రాకారం మీద చేరవేయించి వాటిని దక్షిణ ప్రాకారం పొడుగు పైన చేర్పించి తైలక్షిప్తం చేసి నిప్పంటించమన్నాడు. వజ్రసేనుని ఆధిపత్యంలో కంకాళుని ఏలుబడిలో ఉన్న ఎడార్లు గుండా సైన్యం వెళుతుంటే దక్షిణ ప్రాకారం పొడుగున జ్వాలాతోరణంలా తగలబడుతున్న కాపాలికుల శవాల నుంచి వస్తున్న పొగ మంటలు కనిపించాయి. ఆ మంటలు కంకాళుని మనసులో అగ్నిని రగిల్చి ఉంటాయి. ఇదివరకు ఎన్నోసార్లు తమకు తెలిసిన గోడలు దూరే విద్యతో కాపాలికులు ఎన్నోసార్లు పైతాళి నగరంలోకి ప్రాకారం గుండా వెళ్ళి ఎందరినో పొట్టను పెట్టుకున్నారు గాని ఈసారి మాత్రం కబురు చెప్పడానికి కూడా ఒక్కడు కూడా తిరిగి రాలేదు. ఈ సంఘటన భయం అనేది ఎరగని యమకింకర్ని వంటి కంకాల్ని కూడా తీవ్రంగా ఆలోచించేటట్లు చేసింది. భూతాల రాజు ప్రేతాల రాణి 5వ భాగం కథ సమాప్తం. రేపు 6వ భాగము చివరి భాగము చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.